అంకుశం న్యూస్ నా పేరు సుహనా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వి వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ గౌతమ్ ఇషాలి. టీడీపీ కేంద్ర కార్యాలయం చేరుకున్న చంద్రబాబు. ఏజెంట్లు కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండే, కౌంటింగ్ పూర్తయ్యే డిక్లరేషన్ పూర్తయ్యే వరకు ఎవరు బయటికి రావద్దు, సజ్జల రామకృష్ణారెడ్డి. అమరావతి చేరుకున్న లోకేష్, భువనేశ్వరి అభిమానుల ఘన స్వాగతం. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలు. పార్వతీపురం మాన్యం జిల్లాలో కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ ప్రెస్ మీట్. సహనం పాటించండి, గెలుపు టీడీపీదే, టీడీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి నరవ రమకాంత్ రెడ్డి. అనంతపురం నగరంలోని జేఎన్టీలో సాధారణ ఎన్నికల దృష్ట్యా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను, కౌంటింగ్ కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ వి, జిల్లా ఎస్పీ గౌతమ్ ఇషాలతో కలిసి పరిశీలన చేసిన అనంతపురం అర్బన్ రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ పరిశీలకులు మనీష్ సింగ్, ఉరువకొండ, కళ్యాణదుర్గం, శంకర్మల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ పరిశీలకులు శ్రీ అజయ్ నాథ్, రాయదుర్గం, తాడిపాత్రి, కొంతకాలు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ పరిశీలకులు అజయ్ కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, నగరపాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, జిల్లా పరిషత్ సీఈఓ మైకోబ్ నిధియాదేవి, అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినీత, రిటర్నింగ్ అధికారులు రాణి సుష్మిత, వి శ్రీనివాసరెడ్డి, వసంత బాబు, వెన్నెల, శ్రీను, నోడల్ ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. पूरा 500 एक टेबल में दे दी, so the candidate will know Raigurgam में they have voted for it. So if the 500 bundle comes to me, sir, 50-50 I will मेन बिल्डिंग सर, यहाँ हमारा कुंतकल असेंबली ऊपर है, ताड़ीपत्री असेंबली नीचे है सर, देन रायदुर्ग ऊपर है, पार्लियामेंट का नीचे है. So this is the 120. This is the main block. So the staff will enter from that side. That is the east block का parking वो area है. must have got panic. Panic था, anxiety था, कल उनका कहाँ पास जाता है? We are explaining the map from. So that is the టీడీపీ కేంద్ర కార్యాలయం చేరుకున్న చంద్రబాబు, భారీగా చేరుకున్న నేతలు, కార్యకర్తలు. చంద్రబాబుకు ఘన స్వాగతం, సీఎం సీఎం అంటూ హోరెత్తిన నినాదాలు. కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండి, కౌంటింగ్ డిక్లరేషన్ పూర్తయ్యే వరకు ఎవరు బయటికి రావద్దు, భారీ మెజార్టీతో గెలవబోతున్నాం, వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధంగా ఉండండి, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. కౌంటింగ్ పూర్తయి డిక్లరేషన్ తీసుకునేంత వరకు కూడా అక్కడ నుంచి ఎవరిని కదలవద్దని అందరికీ రిక్వెస్ట్ చేశాం, సూచించాం. సో మా పార్టీ శ్రేణులన్నీ కూడా దానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే రేపు 10:30, 11 కంతా సెలబ్రేషన్స్ కూడా అందరూ రాష్ట్రం అంతా కూడా సిద్ధంగా ఉండాలని అందరికీ
ఆల్రెడీ పిలుపు కూడా ఇచ్చాం. ఎందుకంటే అది జరగబోయేది, ఇట్స్ ఆల్రెడీ రైటింగ్ ఆన్ ది వాల్, క్లియర్ ఇది కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరు ఎన్ని అపోహలు క్రియేట్ చేసి ఏ రకంగా ఏది జరిగినా జరగబోయేదేమో రేపు అది వాస్తవం. కాబట్టి అందరూ దానికి కూడా సిద్ధంగా ఉండమని కూడా అందరికీ సందేశం పంపించాం. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అమరావతి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో లోకేష్ భువనేశ్వరిలకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం అభ్యర్థి ఎర్లగడ్డ వెంకట్రావు, పెద్ద కురపాడు అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తదితరులు పుష్పగుచ్చం అందించి ఆహ్వానించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి లోకేష్ భువనేశ్వరి కుటుంబ సభ్యులను ఉండవల్లిలోని తమ నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూటమికి అనుకూలంగా రావడంతో పార్టీ శ్రేణిలో జోష్ కనిపిస్తుంది. పోలింగ్ ముగిశాక హైదరాబాద్ మీదుగా విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు దాదాపు 3 వారాల తర్వాత అమరావతి తిరిగి వచ్చారు. నేడు లోకేష్ భువనేశ్వరి ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. అటు తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ విద్యుత్ కాంతులతో దగదగలాడింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలుగుదేశానికి అనుకూలంగా రావడంతో యువత కేరింతలు కొట్టారు. పార్వతీపురం మాన్యం జిల్లాలో కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తమ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించే ఉద్యాన కళాశాలలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అలాగే స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల్లో 24 గంటల సీసీ కెమెరా నిఘా ఉందని, జిల్లాలోనే 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంట్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశామని, ప్రతి ఓట్ల లెక్కింపు టేబుల్స్ వద్ద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మైక్రో అబ్జర్వర్గా ఉంటారని, ఆయా అభ్యర్థుల తరపున కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారన్నారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసినట్టుగా 4 జూన్ ఇప్పటి నుంచి ఎల్లుండి 4 జూన్ తేదీన మన జనరల్ ఎలక్షన్ సంబంధించిన ఓట్ లెక్కింపులు అంటే ఎలక్షన్స్ కౌంటింగ్ షెడ్యూల్ అయి ఉంది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సర్క్యులర్ ప్రకారం 4th జూన్ మార్నింగ్ 8 AM ఆ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మన జిల్లాకు సంబంధించిన 4 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ లెక్కింపు ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉలిభద్ర విలేజ్ గరుగుబిల్లి మండల్లో టేకప్ చేయడం జరుగుతుంది. అక్కడ 4 కాన్స్టిట్యుయెన్సీస్ సంబంధించిన అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించిన ఈవీఎం కౌంటింగ్ మరియు పార్లమెంట్ సంబంధించిన మొత్తం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ మొత్తం 9 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. 8 ఈవీఎం సంబంధించిన ఒక 9th కౌంటింగ్ హాల్, ఒక హాల్ పోస్టల్ బ్యాలెట్ అరకు పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన. ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న 3 సెగ్మెంట్స్ అరకు వ్యాలీ, పాడేరు అండ్ రంపచోడవరం, అక్కడ అదే డిస్ట్రిక్ట్ లో 3 డిఫరెంట్ లొకేషన్స్ లో టేకప్ చేయడం జరుగుతుంది. ఒకే లొకేషన్ లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాడేరు, అక్కడ పాడేరు అండ్ అరకు వ్యాలీ సంబంధించిన కౌంటింగ్ అవుతుంది. రంపచోడవరం సంబంధించిన ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ రంపచోడవరం, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ రంపచోడవరంలో టేకప్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన పార్లమెంట్ అరకు పీసీ సంబంధించిన చూస్తే మొత్తం 3 కౌంటింగ్ లొకేషన్స్ ఉంటాయి. 3 కౌంటింగ్ లొకేషన్లు మన దగ్గర ఉన్న లొకేషన్లో 4 అసెంబ్లీస్, ఒక సెకండ్ లొకేషన్ పాడేరులో 2 అసెంబ్లీస్ అండ్ రంపచోడవరంలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన కౌంటింగ్ చేయడం టేకప్ చేయడం జరుగుతుంది.
అన్నిట్లోనే పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన 14 టేబుల్స్ అప్రూవ్ అయినాయి. సో ఈవీఎం కౌంటింగ్ కి 14 టేబుల్స్ లో పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అన్నిటికీ కూడా 14 టేబుల్స్ ఉంటాయి. రంపచోడవరం ఒకటి హై నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఉండడంతో 20 టేబుల్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది. సో రంపచోడవరం ఒక దానిలోనే 20 టేబుల్స్ ఉంటాయి. 20 టేబుల్స్ పైన ఈవీఎంస్ కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. మనకి పోస్టల్ బ్యాలెట్ కి ప్రత్యేకంగా ఇప్పుడు వరకు లెక్కింపు చూస్తే 21,462 ఇవి ఫెసిలిటేషన్ సెంటర్లో కాస్ట్ అయినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ 21,462. ఇవే కాకుండా మొత్తం ఇప్పుడు వరకు 1,165 1165 సర్వీస్ క్వార్టర్స్ నుంచి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్న సర్వీస్ క్వార్టర్స్ నుంచి మొత్తం మనకి రోజు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పోస్టల్ బ్యాలెట్స్ వస్తున్నాయి. సో అంతా కలిసి చూస్తే 22,627 22,627 పోస్టల్ బ్యాలెట్ ఈ రోజు వరకు మనకి రిసీవ్ చేయడం జరిగింది, టేకప్ చేయడం జరుగుతుంది. ఒకే లొకేషన్ లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాడేరు, అక్కడ పాడేరు అండ్ అరకు వ్యాలీ సంబంధించిన కౌంటింగ్ అవుతుంది. రంపచోడవరం సంబంధించిన ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ రంపచోడవరం, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ రంపచోడవరంలో టేకప్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన పార్లమెంట్ అరకు పీసీ సంబంధించిన చూస్తే మొత్తం 3 కౌంటింగ్ లొకేషన్స్ ఉంటాయి. 3 కౌంటింగ్ లొకేషన్లు మన దగ్గర ఉన్న లొకేషన్లో 4 అసెంబ్లీస్, ఒక సెకండ్ లొకేషన్ పాడేరులో 2 అసెంబ్లీస్ అండ్ రంపచోడవరంలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. అన్నిట్లోనే పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన 14 టేబుల్స్ అప్రూవ్ అయినాయి. సో ఈవీఎం కౌంటింగ్ కి 14 టేబుల్స్ లో పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అన్నిటికీ కూడా 14 టేబుల్స్ ఉంటాయి. రంపచోడవరం ఒకటి హై నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఉండడంతో 20 టేబుల్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది. సో రంపచోడవరం ఒక దానిలోనే 20 టేబుల్స్ ఉంటాయి. 20 టేబుల్స్ పైన ఈవీఎంస్ కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. మనకి పోస్టల్ బ్యాలెట్ కి ప్రత్యేకంగా ఇప్పుడు వరకు లెక్కింపు చూస్తే 21,462 ఇవి ఫెసిలిటేషన్ సెంటర్లో కాస్ట్ అయినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ 21,462. ఇవే కాకుండా మొత్తం ఇప్పుడు వరకు 1,165 1165 సర్వీస్ క్వార్టర్స్ నుంచి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్న సర్వీస్ క్వార్టర్స్ నుంచి మొత్తం మనకి రోజు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పోస్టల్ బ్యాలెట్స్ వస్తున్నాయి. సో అంతా కలిసి చూస్తే 22,627 22,627 పోస్టల్ బ్యాలెట్ ఈ రోజు వరకు మనకి రిసీవ్ చేయడం జరిగింది. వీటి అన్నిటినీ ఇక్కడ హార్టికల్చర్ యూనివర్సిటీలోనే అడ్మిన్ బ్లాక్ లో సెకండ్ ఫ్లోర్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 20 టేబుల్స్ ప్లస్ 20 అడిషనల్ ఏఆర్ఓస్ కి కూడా నియమించడానికి అనుమతి ఇచ్చింది. సో 20 టేబుల్స్ లో ఈ పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 8కి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. దీనికంటే తర్వాత 30 మినిట్స్ తర్వాత ఈవీఎం కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఫస్ట్ ఇనిషియల్ సెగ్రిగేషన్ కౌంటింగ్ కి అరౌండ్ 2.5 to 3 hours ఫర్ పోస్టల్ బ్యాలెట్. సో కాబట్టి 11కి యాక్చువల్ పోస్టల్ బ్యాలెట్ క్యాండిడేట్ వారీగా కౌంట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఒక రౌండ్ లో 500 టేబుల్స్ చొప్పున ఒక రౌండ్ లో మేము 10,000 పోస్టల్ బ్యాలెట్స్ కౌంట్ చేయగలుగుతాము. 2 rounds లో 20,000 కౌంట్ అయిపోతాయి. తర్వాత సెకండ్ కౌంటింగ్ కి 2 hours ఒక రౌండ్ కి తీసుకుంటాము. సో 11 నుంచి ఇంకా 2 rounds 2 hours తీసుకుంటే దాదాపు మధ్యాహ్నం 3 గంటలకి పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. వినుకొండ పట్టణ మరియు పరిసర ప్రాంతాలలో సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకుని ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో పట్టణంలోనే వర్తక వ్యాపారాలను సకాలంలో మూసివేయాలని వినుకొండ పట్టణ సిఐ సాంబశివరావు వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వినుకొండ పట్టణ సిఐ సాంబశివరావు మాట్లాడుతూ పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా కార్గే ఆదేశాల ప్రకారం పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ మరియు పోలీసు 30 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎక్కడ గుమ్మికూడి ఉండకూడదని తెలియజేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కావున ప్రజలు పోలీసు వారికి సహకరించాలని కోరారు.
ఎవరు గొడవలకు పోవద్దని, గొడవలకు పోతే ఎన్నికల నేపథ్యంలో కఠిన శిక్షలు ఉంటాయని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఎలక్షన్స్కి సంబంధించి కౌంటింగ్ ప్రొసీజర్, అదేవిధంగా ఆ తర్వాత జరిగేటువంటి ప్రొసీజర్కి సంబంధించి శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల ధనమాన ప్రాణాలు రక్షించాలన్నటువంటి ఉద్దేశంతో జిల్లా ఉన్నతాధికారులు తీసుకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు షాపులన్నీ కూడా సకాలంలో మూపించడం అనేది జరుగుతూ ఉంది. దానికి సహకరిస్తున్నందుకు వర్తక వ్యాపారులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తామన్నాం. అందరూ కూడా టౌన్లో ఎలాంటి శాంతి భద్రతల విఘాతం జరగకూడదు. 144 సెక్షన్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నందువల్ల 144 సెక్షన్ని మనం గౌరవిస్తూ దానిలో ఉన్నటువంటి అంశాలు మనం గమనిస్తూ నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఎక్కడ కూడా గ్యాదర్ కాకుండా, చాలా సార్లు కూడా టీ స్టాల్, అదేవిధంగా హోటళ్ళు, ఫారెన్ రెస్టారెంట్ల దగ్గర చాలా మంది గ్యాదర్ అవ్వడం అనేది గమనించే వాళ్ళందరూ కూడా సున్నితంగా హెచ్చరికలు చేయడం జరిగింది. దాన్ని బట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తా చాలా మంది వాలంటీర్గా షాపులన్నీ కూడా క్లోజ్ చేసుకుంటా ఉన్నారు. నిత్యావసర వస్తువులు తప్ప ఏ షాపులు కూడా స్టిపులేటెడ్ టైం ఏదైతే కేటాయించడం జరిగిందో దాన్ని పెంచి ఉండరాదని అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రజల మంచి కోసం తీసుకున్నటువంటి అధికారులు తీసుకున్న నిర్ణయం కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఫర్ గుడ్ కాజ్ గా గుర్తించి పోలీసు వారికి సహకరించాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. పెద్ద కడబూరు మండల పరిధిలోని టీడీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి ఆయన స్వగృహం నందు మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా ఎన్నికల సంఘం సూచించిన ఎన్నికల నియమావళిలో భాగంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అన్ని ఆంధ్రప్రదేశ్లో కూటమిదే అధికారమని ప్రకటించాయని, అలాగే మంత్రాలయం పీఠంపై టీడీపీ జెండా ఎగురవేస్తామని దీన్ని దృష్టిలో ఉంచుకొని సంయమనం పాటించాలన్నారు. అలాగే ఎన్నికల కౌంటింగ్ దృష్టిలో ఉంచుకొని ఎస్ఐ మహేష్ కుమార్ తరపున సోమవారం పెద్ద కడబూరులోని ఆయన స్వగ్రామానికి వెళ్లి 149 కింద నోటీస్ అందించారని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎటువంటి అల్లర్లకు పాల్పడిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతలకు సహకరించాలని వారు కోరారు. అందరికీ నమస్కారం. నేను మీ రమాకాంత్ రెడ్డి మాట్లాడుతున్నా. ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో సమాచారం పంపడానికి కారణం ఏంటంటే, రేపు ఎన్నికల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. దాదాపు మన రాష్ట్రంలో అన్ని సర్వేలు కూడా మనకు అనుకూలంగా వచ్చాయి. అధికార పీఠం కూటమిదే అయినటువంటి విషయాన్ని తేల్చి చెప్పాయి. ఇక్కడ రాష్ట్రంలో అయితేనేమి, మన నియోజకవర్గంలో అయితేనేమి మనం గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త, ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా కూడా సమన్వయంతో ఉండాలి. కావాలని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తుంటారు. ఎవ్వరు కూడా రెచ్చిపోకుండా సమన్వయంలో ఉంటూ శాంతి భద్రతలు కాపాడుతూ అందరూ కూడా సహకరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా ఇప్పుడే పోలీస్ శాఖ వాళ్ళు కూడా సెక్షన్ 149 నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పోలీస్ శాఖతోనే, ప్రభుత్వంతో సహకరిస్తూ శాంతి భద్రత కాపాడుతూ ఈ యొక్క ప్రక్రియను శాంతియుతంగా కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నా. దయచేసి మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటున్నా, ఎవరు కూడా సహనం కోల్పోవద్దండి. ఎవరు కూడా బాణసంచాలు కాల్చడం కానీ, విజయోత్సవం చేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎవరు కూడా చేయొద్దు. దయచేసి 6వ తారీఖు వరకు కోడ్ అమల్లో ఉంటుంది. కోడ్ అమల్లో ఉన్న సమయంలో మనం ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా తప్పు. కాబట్టి అందరూ కూడా శాంతియుతంగా, సామరస్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. జై హింద్. బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వి వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ గౌతమ్ ఇషాలి. టీడీపీ కేంద్ర కార్యాలయం చేరుకున్న చంద్రబాబు. ఏజెంట్లు కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండే, కౌంటింగ్ పూర్తయ్యే డిక్లరేషన్ పూర్తయ్యే వరకు ఎవరు బయటికి రావద్దు, సజ్జల రామకృష్ణారెడ్డి. అమరావతి చేరుకున్న లోకేష్, భువనేశ్వరి అభిమానుల ఘన స్వాగతం. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలు.
పార్వతీపురం మాన్యం జిల్లాలో కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ ప్రెస్ మీట్. సహనం పాటించండి, గెలుపు టీడీపీదే. టీడీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి.